మగాళ్ళందరూ శ్రీరామచంద్రులాగా ఉందామన్నా కూడా ఎక్కడొకక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. మనలోని ఒక మంచి మగవాడు కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటారు. ఎంత పెద్ద శ్రీరామచంద్రుడికైనా ఇది తప్పదు అని దర్శకుడు కిషోర్ తిరుమల గారు వాదించారు. వాదించడం కాదు, కరెక్ట్ అని చెప్పాడు. దానికి కారణం నిజంగానే అనిపిస్తూ ఉంటుంది. 95% మంది మగవాళ్ళు దాదాపుగా అలానే ఉంటారు. ఎక్కడో ఒకవేళ అలా కాదు, మేము ఇలానే అంటే కనుక, మేము చాలా శ్రీరామచంద్రులు అంటే కనుక వాళ్ళకి అవకాశం రాక, తప్పు చేసే అవకాశం రాకపోవడంతో వాళ్ళు అలా మిగిలిపోతారు అనేది ఆయన చెప్పిన ఒక కథ. సూపర్ సరదా సరదాగా సింపుల్గా బ్యూటిఫుల్ రైటింగ్తో చెప్పాడు. ఆ సినిమా పేరే భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఒక కార్ రేసర్ తన ప్రాణాలని ఎలా కాపాడుకోవాలో ఖచ్చితంగా తెలుసు. అందుకనే కారు ప్రమాదంలో చచ్చిపోదాం అనుకున్న అతను చచ్చిపోకుండా బతుకుతాడు. ఈ మధ్యలో ఏం జరిగిందనేది సినిమా కథ. కార్ రేసర్గా ఉన్న రామ్ సత్యనారాయణ అంటే రవితేజ గారు, తన భార్య అలాగే అనుకోకుండా కలిసిన ఒక అమ్మాయి మధ్యలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అనే ఒక సిద్ధాంతం కూడా ఉండింది. ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా, తెలిసి ముట్టుకున్నా నిప్పు నిప్పే. ఇవన్నీ ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయాలు. ఆ తెలిసిన అన్ని విషయాల్ని కూడా ఒక దగ్గరికి చేసుకొని సింపుల్ అండ్ క్యూట్ స్టోరీని రాసుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల గారు. దానికి ఎంతో ఎంకరేజ్ చేశారు ప్రొడ్యూసర్స్ సుధాకర్ చెరుకూరి గారు. ఈ సినిమాల్లో ఇట్లాంటి సినిమాలు ఇలానే చూడాలి. దేనికంటే అక్కడెక్కడ కూడా సినిమా టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మాస్ మహారాజా రవితేజ అని వేసుకోలేదు, సింపుల్గా రవితేజ గారు అలాగే ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి పర్ఫెక్ట్గా కుదిరారు. పర్ఫెక్ట్గా జోడి అంతా కూడా సెట్ అయిపోయింది. వీళ్ళకున్న ఒక కథలో చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ సునీల్ గారు అయ్యుండొచ్చు, వెన్నెల కిషోరు, సత్య, మురళీధర్ గౌడ్, అలాగే గెటప్ సీను, వీళ్ళందరినీ కూడా తారక్ పొన్నప్ప, వీళ్ళందరినీ కూడా అక్కడక్కడ అలా వాడుకున్నారు. టీవీ ఆర్టిస్టులు పనిచేసే సోనియా కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఇలా కాకుండా చిన్నప్పుడు 90sతో బాగా పేరు తెచ్చుకున్న రోహన్, ఇలాగ అన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. ఇది ఒక పెద్ద మాస్ కమర్షియల్ సినిమా కాదు, ఒక సింపుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చూడాలి తప్ప దీన్ని ఓ అని భూతద్దంలో చూడకూడదని నా అభిప్రాయం. నాకైతే మాత్రం నాకు హిలేరియస్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆయన రాసుకున్న డైలాగ్స్ మామూలుగా చాలా కష్టం అవి రాయటం. దీనికంటే అన్నీ అక్కడక్కడే ఉన్నట్టు ఉంటాయి, చాలా కష్టం. గతంలో ఇట్లాంటి సినిమాలు ఈవీవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక స్టైల్లో, ఈవీ గారు ఒక స్టైల్లో తీస్తూ ఉండేవారు. ఓల్డ్ టైంలో అయితే శోభన్ బాబు గారు ఇలాంటి ఒక పేర్స్ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఇలాంటి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది, అంతే తప్ప దీన్ని ఓ అని మనం హోల్స్ ఎదగడానికి కుదరదు. ఎందుకు ఎదగలేమంటే చిన్న కథ, సింపుల్గా మంచి ఆర్టిస్టులు కలిసి చేసుకున్న కథ అంతే. దీనికి సంబంధించి చెప్పాలంటే బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. ప్రతి ఒక్క షాట్ని కూడా చాలా క్వాలిటీగా తీసుకున్నారు. స్పెయిన్లో కొన్ని షాట్స్ అయితే చాలా బాగుంటాయి. ఏం చెప్పినా సరే ఈ సినిమాకి సంబంధించిన ప్రాణం అయితే మాత్రం ఖచ్చితంగా కిషోర్ తిరుమల గారే. ప్రతి ఒక్క డైలాగ్లోని ఎవరితో ఎటు చెప్పించాలి, ఎటు నుంచి ఎటు తిప్పాలి, ఆ ఉన్న చిన్న కథని అటు ఇటు ఎలా మార్చుకోవాలనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని ఆయన పర్ఫెక్ట్గా చేశారు. నెంబర్ 1గా కుదిరింది. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ మాస్ మహారాజా రవితేజ అనగానే అన్ని ఫైట్స్ గుర్తొస్తాయి, కానీ అవసరానికి తగ్గట్టుగా అక్కడో ఫైట్ అలా ఉంది లేదన్నట్టుగా ఉండింది. పాటలు అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నారు. రవితేజలో ఆ ఎనర్జీ అయితే తగ్గలేదు, కానీ సక్సెస్ కోసం మాత్రం గట్టిగా ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా చాలా ఉంది. చాలా కసిగా పనిచేశారు. ఇకపోతే ప్రతి మగాడిలో కూడా ఇంకొకడు ఉంటాడు, ఆడు బయటకు వస్తే అపరిచితుల్లో రామ్ కాస్త రెమో అవుతాడని చెప్పిన సందర్భం కూడా బాగుండింది. ఆడు మధ్యలో వస్తూ ఉంటాడు. అవన్నీ కూడా చాలా బాగా రాసుకున్నారు. దానికి రవితేజ గారు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఇక వెన్నెల కిషోర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఉంది. ఎంత బాగా పేలుస్తాడు అతను. కంటెంట్ ఉండాలి కానీ వెన్నెల కిషోర్ ఎరగదీస్తాడని సంగతి మనం అనేక సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో కూడా అలాంటి అవకాశం కుదిరింది. చాలా బాగా చేశాడు. అలాగే స్పెయిన్లో కానీ ఇండియాలో కానీ కొన్ని క్యారెక్టర్స్ వచ్చినప్పుడు సత్య వచ్చి చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా హిలేరియస్గా ఉన్నాయి. అందుకనే ఈ సినిమాని ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడొచ్చు. 100% గ్యారంటీ. ఇక్కడ ఒక ఇద్దరు రొమాంటిక్ అంటున్నాను కదా అనుకోవద్దు, ఎక్కడ వల్గారిటీ లేదు. చాలా బ్యూటిఫుల్ సీన్స్ని పిక్చరైజ్ చేశారు. భార్యతో కానీ అలాగే లవర్తో కానీ ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా ఉండే సీన్లు కానీ ఇబ్బందికరమైన సీన్లు అయితే అస్సలు లేవు.
రవితేజ గారు కంగ్రాచులేషన్స్ అండి, చాలా 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 బాగా చేశారు, నాకైతే చాలా నచ్చింది. ట్యాగ్ తెలుగు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాకి సంబంధించి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లల.